నిన్న తెలంగాణ రాష్ట్రంలో మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన జరిగింది. అందులో టీచర్స్ అదేవిధంగా ఉద్యోగుల ఎమ్మెల్సీ కూడా ప్రకటన జరిగింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి కరీంనగర్లో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు పొలసాని సుగుణాకర్ రావు గారు. గత 45 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు వారు ఆహర్నిశలు కృషి చేశారు, ప్రాణాలకు వడ్డీ. గతంలోకి వెళ్ళిపోతే ఈ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలోనే ఈ యొక్క కరీంనగర్ అత్యంత ప్రజాప్రతినిధులు కలిగిన జిల్లాగా భారతీయ జనతా పార్టీలో చరిత్ర సృష్టించినటువంటి జిల్లా ఇది. మరి అటువంటి సమయంలో పొలసాని సుగుణాకర్ రావు గారు, అదేవిధంగా మరి గుజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరి ఇతర ఇంకా ఎంతోమంది సీనియర్ నాయకులు వాళ్ళు కృషి చేసి ఎక్కడికక్కడ గ్రామాలలో కార్యకర్తలను సృష్టించినటువంటి వ్యక్తులు. వీళ్ళంతా ప్రజా పోరాటాల ద్వారా అనేకమైనటువంటి సుగుణాకర్ రావు గారి గురించి మనం చెప్తే వారు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా వింగ్లో పనిచేశారు. కిసాన్ మోర్చా అంటే రైతులకు సంబంధించినటువంటి మోర్చా. వారు ఇక్కడ కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా, అంటే పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పదవికి న్యాయం చేస్తూ మరి రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో కూడా కిసాన్ మోర్చా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా వారు 3 పర్యాయాలు పనిచేసినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి సుగుణాకర్ రావు గారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో, దేశంలో వివిధ రాష్ట్రాలలో అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులతోటి తత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి సుగుణాకర్ రావు గారు. మరి వారు అర్హులు కాదా? వారికి ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంలో ఎందుకు ఈ యొక్క పార్టీ నిర్ణయం తీసుకోలేకపోయింది అని ఒక తెలంగాణ పౌరుడిగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ యొక్క రాష్ట్ర నాయకత్వాన్ని, కేంద్ర నాయకత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను. జంపు జలానీలు అంటే వివిధ పార్టీలలో ఈ రోజుకో పార్టీ మార్చేటువంటి ఒక నాయకులకు ఇలా మనం టికెట్ ప్రకటిస్తే మరి సుదీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీని నమ్ముకొని తల్లి లాంటి పార్టీని అభివృద్ధి చేసినటువంటి కార్యకర్తలకు మరి అన్యాయం చేయడమేనా? మరి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త తరానికి ప్రాధాన్యత ఇస్తూ పాత తరానికి కూడా మరి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులపైన లేదా అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇలా మీరు టికెట్లు ప్రకటించారు, మరి వాళ్ళంతా కూడా మన పార్టీ కార్యకర్తల, మన పార్టీ కార్యకర్త ప్రభుత్వం తీసుకున్నారు. ఇప్పుడు వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, సుగుణాకర్ రావు లాంటి వాళ్ళు, మిగతా సీనియర్ నాయకులంతా కూడా మరి సుగుణాకర్ రావు గారికి టికెట్ ఇస్తే మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ మరియు నిజామాబాద్ జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి గెలిపించాలని అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు. ప్రజల చర్చ ఉంది ఈరోజు. అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరాశకు గురైపోయే యొక్క ప్రకటన జరగగానే ఎలాంటి ప్రాధాన్యత లేని, ప్రజలలో పేరు లేనటువంటి ఒక వ్యక్తిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం చేత సుగుణాకర్ రావు గారికి సంబంధించినటువంటి వెల్ విషర్సు, భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తలు, నాయకులు, వారి చేత అనేక మంది మరి నిర్మాణం చేసినటువంటి దగ్గర సన్నిహితులంతా కూడా నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి సందర్భాన్ని మరి రాష్ట్ర నాయకత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు ఇప్పటికైనా పునర్సమీక్ష చేయండి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ యొక్క ఎన్నిక ఏదైతే మీరు చేయబోతున్నారో, ఎవరినైతే ప్రకటించారో ఒక్కసారి మరి మార్పు చేసి సుగుణాకర్ రావు గారికి కనుక మీరు టికెట్ ఇచ్చినట్లయితే మరి అత్యంత అఖండ మెజారిటీతో వారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజలు గెలిపించుకోవడానికి, గ్రాడ్యుయేట్స్ గెలిపించుకోవడానికి ఈ యొక్క నియోజకవర్గాలలో ఉన్నటువంటి 42 నియోజకవర్గాలలో అత్యంత మంది మరి కార్యకర్తలు, వెల్ విషర్సు, అభిమానులు
అడ్వకేట్స్, వివిధ రంగాలకు చెందినటువంటి నిపుణులు, వ్యాపారస్తులు, ఇలా రకరకాలైనటువంటి వ్యక్తులు వారికి సత్సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలా నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి సందర్భం ఇది. కాబట్టి మరి పునర్సమీక్ష చేసి తప్పకుండా మరి సుగుణాకర్ రావు గారికి మళ్ళీ ఈ యొక్క ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా ఒక సీనియర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే. కానీ ఇలా ఆవేశం, బాధ, ఇలా నిస్పృహ ఎందుకు ఇలా జరుగుతుంది మన పార్టీలో? ఎక్కడి నుండో వచ్చినటువంటి కొత్త వరకు టికెట్ ఇస్తే మరి మేమంత ఎందుకు పనిచేయాలా? రేపు భవిష్యత్తు నాదేమిటి? నేను ఒక ఎస్సీ సామాజిక వర్గ బిడ్డను. కరీంనగర్ పట్టణం కార్పొరేషన్ నాది వచ్చేసి రేకుర్తి. ఆ యొక్క డివిజన్లో, ఎస్సీ డివిజన్లో నాకు కూడా 2019 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఎందుకు టికెట్ ఇవ్వలేదో ఇప్పటి వరకు నాకు సమాధానం లేదు. మరి ఇట్లా కార్యకర్తలను మీరు పార్టీకి దూరం చేసుకుంటారా? ఇట్లా దూరం చేసుకుంటా పోతే మరి భవిష్యత్తులో మన పార్టీ పరిస్థితి ఏమిటి? ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు అందరిని పిలిచి సమిష్టి నిర్ణయం తీసుకొని మీరు పార్టీని ముందుకు తీసుకుపోయి రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను. కార్యకర్తలు నిరాశ నిస్పృహలకు లోనైతే మరి క్షేత్రస్థాయిలో మనకు రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా మరి రాష్ట్ర నాయకత్వానికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఎవరినో తక్కువ చేయడానికి, ఎవరినో ఎక్కువ చేయడానికి కాదు, ఒక కార్యకర్తగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఒక సీనియర్ నాయకుడు, గత 45 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉండి, వారు న్యాయవాదిగా 45 సంవత్సరాల అనుభవం ఉండి, మరి అలాంటి వ్యక్తిని కాదని ఇవాళ మీరు ఒక అంజిరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని మెదక్ జిల్లా నుండి ప్రకటించడం అనేది ఎలాంటి ప్రాధాన్యత మీరు సీనియర్ కార్యకర్తలకు ఇస్తున్నారో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలని సందర్భంగా మరి మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తగా కరీంనగర్ దుర్గం మారుతి, నేను ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధిగా పనిచేశాను. నేను గతంలో 10 సంవత్సరాలు రాష్ట్ర పార్టీలో పనిచేశాను. మా ఆవేదన అర్థం చేసుకునే ప్రయత్నం మరి కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు సమాలోచన చేసి మరి పునర్సమీక్ష చేసి సుగుణాకర్ రావు గారికి మరి మళ్ళీ ఒక టికెట్ మార్పు చేసి టికెట్ ఇచ్చి మరి వారిని అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, గ్రాడ్యుయేట్స్ అంతా ఎదురు చూస్తున్నారని మరొకసారి రాష్ట్ర నాయకత్వానికి గుర్తు చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై బీజేపీ, జై జై బీజేపీ.